హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలు తెలుగు అమ్మాయి. ఈరోజు టాపిక్ ఏంటంటే తమ్నైల్ మీరు చూసే ఉంటారు, పసిపిల్లలు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళందరూ కూడా కొన్ని కేర్ వాళ్ళందరూ తీసుకోవాల్సిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను. అంటే కొత్తగా డెలివరీ ఉంటుంది కదా, ఇంకా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయ్యి డెలివరీ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకైతే కొన్ని విషయాలు తెలిసి ఉండవు. అలాంటి వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో షేర్ చేస్తాను. నాకు తెలిసిన కొన్ని పాయింట్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో మీ అందరికీ యూజ్ అవుతుందని. కేర్ అంటే మీరు ఎక్కువ రోజులు తీసుకోవాల్సింది కాదు. ఇంకా పసిపిల్లలు ఉంటారు కదా, 1 year లోపల లేదా 2 years లోపల పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. మదర్స్ ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ కొంచెం పాటించండి. ఎందుకంటే వాళ్ళు పసిపిల్లలు, మాటలు రావు, వాళ్ళు చెప్పలేరు కదా మనకి. సో మనమే అర్థం చేసుకోవాలి. ఏం కేర్ తీసుకోవాలి అనే దాని గురించి అయితే ఈరోజు చెప్తాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఫుడ్ అండి. ఫుడ్ విషయంలో ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఉండే ఉంటారు, ఇవి తిను అవి తినొద్దని చెప్తూ ఉంటారు. డెఫినెట్గా ఫాలో చేయండి. కాకపోతే హెల్దీగా తినండి. మీరు ఏం తింటారో అదే బేబీకి కూడా పోతుంది కాబట్టి మీరు తినే ఫుడ్ అనేది హెల్దీగా తీసుకోండి. అన్హెల్దీ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ ఇవేమి తీసుకోవద్దు, సరేనా? ఫస్ట్ వచ్చేసరికి ఫుడ్ అన్నమాట. ఇంకా నాకు డెలివరీ అయ్యి ఇప్పుడు 6th monthలో ఉందన్నమాట. మా పాపకి ఇప్పుడు 6th month అన్నమాట. ఈ 6 monthsలో నేను అబ్జర్వ్ చేసిన పాయింట్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఏమంటే నెయిల్స్ అండి, గోర్లు ఉంటాయి కదా, ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు అందరూ గోర్లు పెంచడం. నేను కూడా సేమ్ అట్లానే పెంచుతూ ఉంటాను. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 2 years పిల్లలు పెద్దగా అయ్యే వరకు నెయిల్స్ అనేవి ఇట్లా షార్ట్గా ట్రిమ్గా చేసి పెట్టుకోండి. సో వాళ్ళకి డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. మనకు తెలియకుండానే వాళ్ళకనే తగలొచ్చు. అంతేకాకుండా ఈ నెయిల్స్లో ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది, మనకేమి చేయదు అది. పసిబిడ్డలు ఈజీగా ఇన్ఫెక్షన్కి గురవుతారు, వాళ్ళకి ఈజీగా ఇన్ఫెక్షన్స్ అయిపోతాయి. కాబట్టి నెయిల్స్ అనేవి కట్ చేసి ట్రిమ్ చేసి పెట్టుకోండి. ఇంకోటి ఏమంటే నెయిల్ పాలిష్ కూడాను వేసుకోవద్దు. కొంతమంది ఉంటారు, ఒక చేతికి వేసుకుంటారు, ఇంకొక చేతికి వేసుకోరు. కాకపోతే నైల్ పాలిష్ అవాయిడ్ చేయండి. స్మెల్ ఎక్కువగా ఉంటుంది కదా, ఘాటుగా ఉంటుంది, కెమికల్ ఎక్కువగా ఉంటుంది. పిల్లలు చెప్పలేరు కదా, వాళ్ళు దాన్ని వాళ్ళు ఊపిరి తీసుకున్నప్పుడు ఆ స్మెల్ అనేది లోపలికి పోతే వాళ్ళకి చాలా ఇరిటేషన్గా ఉంటుంది. సో నెయిల్ పాలిష్ కూడా ఎవరు ఒక 2 years వరకు వాడొద్దు. ఆ విషయం ఒకటి చూసుకోండి. ఇంకోటి ఏమంటే హైజీన్గా ఉండడం, క్లీన్గా ఉండడం అన్నమాట. మనం పాపనైతే రోజు స్నానం చేపిస్తాం, రోజుకు 2 సార్లు స్నానం చేపించి నీట్గా పెడుతూ ఉంటాం కదా. పాపని ఎంత నీట్గా ఎంత హైజీన్గా పెడతామో మనం కూడా సేమ్ అట్లనే ఉండాలన్నమాట. రోజుకు ఒకసారి కాకుండా 2 సార్లు స్నానం చేసుకోండి. అంటే సమ్మర్ కదా, సమ్మర్ సీజన్లో అయితే ఎక్కువ స్వెట్ ఎక్కువగా వస్తుంటుంది, చెమటలు ఎక్కువ పడుతూ ఉంటాయి, స్మెల్ వచ్చేస్తారు. కాబట్టి ఒక్కసారి కాకపోతే 2 సార్లు స్నానం చేసుకోండి, ఫ్రెష్గా ఉండండి. మీరు ఎలా అంటే బేబీని దగ్గరకు తీసుకుంటారు కదా, పాపని దగ్గరకు తీసుకుంటారు కదా, సో మీరు ఫ్రెష్గా ఉంటే పాప కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో మీరు హైజీన్గా ఉండండి. ఇంకోటి ఏమంటే ప్యాడ్స్ అనేవి, ఇంకా స్టార్టింగ్ డెలివరీ అయిన వాళ్ళు C-section అయినా నార్మల్ అయినా ప్యాడ్స్ అనేవి యూజ్ చేస్తుంటారు కదా, ఫ్రీక్వెంట్గా చేంజ్ చేస్తూనే ఉండండి. దెన్ మెయింటైన్ చేయండి, హైజీన్గా ఉండండి. పిల్లల్ని దగ్గరికి తీసుకుంటారు కాబట్టి, ఫీడ్ చేస్తారు కాబట్టి. వేసుకునే డ్రెస్సింగ్ కూడా అంతే. డ్రెస్సెస్ మనం వేసుకుంటాం కదా, కొంచెం ఇరిటేషన్గా ఉండే డ్రెస్సు, చమ్కీ ఉంటుంది కదా, ఎక్కువ చమ్కీ ఉండి పిల్లలకు కుచ్చుకుంటుంది కదా, అట్లా డ్రెస్సులు. ఇంకా జ్యువెలరీ, మనము ఎక్కువగా నగలు వేసుకోవడం, ఎక్కువగా ఓవర్గా జ్యువెలరీ వేసేసుకోవడం, చేతులకు గాజులు, రింగ్స్, పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్, మెడలోకి ఎక్కువ చైన్స్, ఇవన్నీ కూడాను కొన్ని రోజులు అవాయిడ్ చేయండి. ఇంకొకటి నేను చూసినాను మొన్న, మనం స్టిక్కర్స్ పెడుతూ ఉంటాం కదా, బేబీకి ఫీడ్ చేస్తూ ఉంటాం కదా, స్టిక్కర్ అనేది పిల్లల మీదకే పడుతుంది. అది మనము బేబీని ఎత్తుకొని ఉంటాం కాబట్టి మన స్టిక్కర్ పడిపోతే అది పిల్లల మీదకి పడుతుంది. వాళ్ళకి తెలియకుండా వాళ్ళ నోట్లో కూడా పెట్టేసుకునే ఛాన్స్ ఉంటుంది. నేను ఇది అబ్జర్వ్ చేశాను ఈ విషయము. సో ఇది ఒకటి అవాయిడ్ చేయండి. స్టిక్కర్ అనేది ఆల్మోస్ట్ కొంచెం అవాయిడ్ చేయండి, పసిపిల్లల్ని దగ్గరకు తీసుకుంటాం కాబట్టి. ఇంట్లో షార్ప్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, చాకు, సిజర్స్, ఇంకా సూది, ఇట్లాంటివన్నీ కూడా పిల్లల నుంచి దూరంగా అయితే ఉంచండి. వాళ్ళకు తెలియదు కదా ఏది ముట్టుకోవాలి ఏది పట్టుకోకూడదు అనే విషయము. ఇంకోటి వాటర్, నీళ్ళు అండి బాగా తాగండి. సమ్మర్ కదా, ఇంకా ఎక్కువగా తాగండి. 4 to 5 liters మనం తాగలేం, కాకపోతే ట్రై చేయండి. అట్లీస్ట్ 4 liters ఎవ్రీ డే కూడా తాగండి. ఇంకోటి రెస్ట్ అనేది ఫ్రీక్వెంట్గా తీసుకోండి. డెలివరీ అయింటుంది కదా, న్యూ మదర్స్ అందరూ బాగా రెస్ట్ తీసుకోండి. పాప ఎప్పుడు పడుకుంటుందో మీరు కూడా అప్పుడు
ఫుల్గా రెస్ట్ చేయండి. ఎందుకంటే మీకు డెలివరీ ఉంటుంది, మీకు కూడా రెస్ట్ చాలా అవసరం కాబట్టి మీరు రెస్ట్ చేయండి. ఇంకోటి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు మొబైల్స్ అన్నమాట. ఇంకా ఈ రోజుల్లో ఫోన్స్ అనేది కంపల్సరీగా వాడుతూనే ఉంటాం. ఈవెన్ నేను కూడా అంటే వాడుతూనే ఉంటాను. కాకపోతే బేబీకి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు మాత్రం ఫోన్లు అనేది పక్కన, సో మొబైల్ అనేది తీసి పక్కన పెట్టేయండి. లేదు మీకు బోర్ అనిపిస్తే కనుక సాంగ్స్ ఏదైనా వింటూ ఫీడ్ ఇచ్చేయండి. కొంచెం హై వాల్యూమ్ కాదు, వాల్యూమ్ తక్కువగా పెట్టుకొనేసి స్లోగా ఎంజాయ్ చేస్తూ పాపకు ఫీడ్ అయితే ఇవ్వండి. చాలామంది రీసెంట్గా డెలివరీ అయి ఉంటారు, ఇంకా చిన్న పిల్లలు ఒక 20s, ఇంకా చిన్న ఏజ్లోనే పెళ్ళైపోయి పిల్లలు అయి ఉంటారు కదా, వాళ్ళకి యూజ్ అవుతుందని అయితే ఈ వీడియో నేను షేర్ చేస్తున్నాను. ఇంకా ఈ వీడియోలో షేర్ చేసిన పాయింట్స్ అన్ని నేను ఎక్స్పీరియన్స్ చేశాను కదా, నేను ఎక్స్పీరియన్స్ చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.